వచ్చినటువంటి తుఫాను వలన రైతాంగం కోలుకోలేని విధంగా తీవ్రమైనటువంటి నష్టాలు కలిగించిన నేపథ్యంలో విజయవాడలో దాసరి భవన్లో సోదరులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారి అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం నిర్వహించబడి ఈ తుఫాన్ సందర్భంగా నష్టపోయినటువంటి 50 మంది రైతులకి సహాయ సహకారాలు అందించాలనేటటువంటి విజ్ఞప్తిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి అందజేసి రైతులను ఆదుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈనాడు లెర్నింగ్ సెంటర్లో జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు పెద్దలు రామకృష్ణ గారు, అట్లాగే కేశవరావు గారు, అట్లాగే శంకర్ గారు, గౌలయ్య గారు, రాజేశ్వరరావు గారు, పొల్లయ్య చౌదరి గారు, కలమందారావు, అట్లాగే ఇంకా అనేక మంది సోదరులు, రాజకీయ సంఘాల నాయకులు, సంజీవబాబు వ్యక్తం చేసిన వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు, ఆహ్వానం పలుకుతూ ఈ సందర్భంగా మనం పరిశీలించినప్పుడు మనకు కనిపించేది తుఫాను ప్రకృతి వైపరీత్యం. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడి తుఫానుగా చాలా నష్టాన్ని కలిగజేస్తుంది. ప్రకృతి మనం ఆపగలిగినటువంటి అవకాశం లేదు, కానీ దానివల్ల జరగబోయే నష్టాలని వీలైనంత వరకు తగ్గించడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ప్రకృతి శాపానికి తోడు మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఘోరమైన వైఫల్యం, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటారు. ఏ మాత్రమూ కూడా ముందు చూపు లేకుండా రైతుల శ్రేయస్సు పట్ల కించిత్ ఆలోచన లేకుండా వ్యవహరించింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడానికి నేను వెనకాడటం లేదు. మనకి గతం నుంచి ఎన్నోసార్లు అనుభవాలు ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ మాసాల్లో తుఫాన్లు రావటమో, అధిక వర్షాలు రావటమో, ఉప్పిళ్ళు రావటమో చూస్తూనే ఉన్నాం. అందువల్లనే లోగడ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పుడు ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అమలు చేయడం జరిగింది. గోదావరి నీళ్ళని మనకి కృష్ణా నదిలోనేమో మనం చెట్టు చివరిలో ఉన్నాం. గోదావరికి దాదాపు మే, జూన్ మాసాల్లో చాలా పెద్ద ఎత్తున నీరు వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి గోదావరి నీటిని గోదావరి కుడికాల ద్వారా పట్టిసీమ పంపులు నడిపి ఇక్కడికి తీసుకొచ్చేటట్టయితే రైతులు నారుబళ్ళు పోసుకుని జూన్ నెలలోనే వరి నాట్లు పూర్తి చేసుకుంటే దాదాపు నవంబర్ మాసంలో దాదాపు వరి పొలాలన్నింటిలో కూడా కుప్పలు పడిపోయాయి. ఆ పంపులు ఉండగా ఆ నీళ్లు తీసుకురాకపోగా పైపెచ్చు మొత్తం డ్రైనేజీ కెనాల్స్ అన్నీ కూడా పెద్ద ఏమనండి, చిన్న ఏమనండి, ఎక్కడ కూడా ఒక్క చారుల మట్టి కూడా తీయకుండా, తూడుతాడ తీయకుండా ఆ డ్రైన్లో వేస్తున్న దాని సంగతే మర్చిపోయిన దాని ఫలితంగా పడిన వర్షం చాలలో నిలిచి నీళ్లు బయటికి పోక పనులు కోసినటువంటి పనులు కానీ, వాలిపోయినటువంటి వరి పనులు కానీ మొత్తం అంతా కూడా నీళ్ళల్లో నాని మరొకొచ్చేసేసి ఇవాళ వాటిని బాతులకో, కోళ్ళ మేతకో, పశువుల మేతకో ఫీడ్లోకి వాడాల్సినటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించడం చాలా విచారకరం, శోచనీయం అని చెప్పక తప్పదు. వాళ్ళ రాష్ట్రంలో దాదాపు 11 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బలున్నాయని చెప్పి అంచనా వేసింది.
మన కృష్ణా గుంటూరు ఉభయ పార్టీ జిల్లాల్లోనే 5 లక్షల ఎకరాల్లో దెబ్బలున్నాయి. దాదాపు 7 లక్షల మంది రైతులకి నష్టం జరిగిందని చెప్పి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇటువంటి నేపథ్యంలో నిన్ననే కేంద్ర బృందం తుఫాను సంబంధించి వచ్చింది, పరిశీలించి వెళ్ళారు. అట్లాగే ఈరోజు తిరువూరు గబ్బటిగూడెం మండలాల్లో కరువు వలన సంభవించిన నష్టాన్ని పరిశీలించడానికి వచ్చిన కేంద్ర బృందం తిరగబోతూ ఉంది. దానికి కూడా మన అఖిలపక్ష రైతు సంఘాల తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నారు. నిన్న కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నటువంటి విధంగా అసలు వ్యవసాయ అధికారులు, డిపార్ట్మెంట్ వాళ్ళు నష్టాన్ని నమోదు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి సూచనలు కానీ డైరెక్షన్స్ కానీ కేవలం 2 రోజుల క్రితం మాత్రమే పంపించడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అప్పటికే మొత్తం అంతా కూడా రికార్డ్ అంతా తయారు చేసి కన్సాలిడేటెడ్ లిస్టు తయారు చేయవలసిన అవసరం ఉంటే అంబిగ్యూటీ, అన్సర్టినిటీ, క్లారిటీ లేకుండా విధంగా జరగటం వల్లనే కేవలం నుంచుని ఉన్నటువంటి పంట లేకపోతే కొయ్యకుండా వాలిపోయిన పంట వివరాలు సేకరించాలే తప్ప కోసి పనుల మీద ఓర్ల మీద ఉన్న దాంట్లో నీళ్లు మోకారు లోతులో నిలిచి మొలకొచ్చినటువంటి భూముల విషయం కూడా వదిలివేసినటువంటి చాలా తలకాయ లేనటువంటి ఆలోచన లేనటువంటి విధానాన్ని ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయటం అంటే అది ప్రభుత్వం యొక్క సూచనలు సరిగ్గా లేకపోవడం అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి ఆలోచనలో లేదు. ఇవాళ రైతాంగంలో కౌలు రైతులు వాళ్ళే ఎక్కువ వాళ్ళే కౌలు భూమి సాగు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మనకు తెలుసు బ్యాంకుల్లో అప్పులు లభించట్లా. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నేరుగా నగదు బదిలీ ఆ ప్రయోజనం వాళ్ళకి వెళ్ళటల్లా. అట్లాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అందజేసేటటువంటి ఇన్పుట్ సబ్సిడీ సహాయం కూడా వాళ్ళకి వెళ్ళటల్లా. ఇటువంటి పరిస్థితులలో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే నిజంగా సాగు చేశారో, ఎవరైతే అష్ట కష్టాలు పడి అప్పులు చేసి అనేక వైపరీత్యాలను కూడా ఎదుర్కొంటూ చీడపీడలను ఎదుర్కొంటూ వ్యవసాయం చేశారో వాళ్ళకి సహాయం అందించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అదే విషయాన్ని నిన్న ఆ టీము కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ వరి వాహనాలు దాదాపుగా 35,000 40,000 ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి పంట చేతికి వచ్చి మన ఇంటికి ఒడ్డొచ్చేటప్పటికి. అయితే ఇవాళ ఇస్తా ఉన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఎంత 15,500 రూపాయలు ఇస్తా ఉంటే అంటే ఎకరానికి సుమారుగా 5,400 రూపాయలు ఇస్తే అది ఏ మూలకు వస్తుంది అనేటటువంటిది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందువల్లనే నిన్న కూడా చెప్పాం. ఇప్పుడు 10 సంవత్సరాల నాడు భూపేంద్ర సింగ్ హుడా కమిటీ వాళ్ళు రికమెండ్ చేసినటువంటి ఎకరానికి 10,000 రూపాయలు కనీసం అంతన్నా ఇవ్వాలి. మీరు ఈ 10 ఏళ్లలో మళ్ళీ ఉత్పత్తి వ్యయం పోలంత పెరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం అంతన్నా ఇవ్వాలని చెప్పి నేను రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగిందని మీకు మనవి చేస్తా ఉన్నాను.